హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నవతెలంగాణ ఎడిటోరియల్ అంశంగా ఊరికొక అశ్వమిత్రులు కావాలి అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. ఊరికొక అశ్వమిత్రులు కావాలి అనేటువంటి అంశం ఇక వినండి. సామాజిక రాజకీయాలలో జరుగుతున్న దారుణాలు ఎట్టివి? కార్పొరేట్ బొజ్జలు నింపే బుల్డోజర్ పాలనే తీరు. జరుగుతున్న వర్తమానం తెలుసుకొనుట కావాలిప్పుడు, దాచేస్తే దాగని సత్యాలు అంటూ శ్రీశ్రీ పద్యానికి మారుగా ఇలా పాడుకోవాలి మనం. సామాజిక రాజకీయాలలో జరుగుతున్న దారుణాలెట్టివి? కార్పొరేట్ బొజ్జలు నింపే బుల్డోజర్ పాలన ఏ తీరు. జరుగుతున్న వర్తమానం తెలుసుకొనుట కావాలిప్పుడు, దాచేస్తే దాగని సత్యాలు. అసలైన ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఎప్పుడూ అట్టడుగున పడేసి కనపడకుండా చేస్తూనే ఉంటారు పాలకులు. వాటన్నింటినీ పట్టుకొని వెలికి తీసి ఎరుకపరచడమే విఘ్నులు చేయాల్సిన పని. అసలు విషయాలు తెలిస్తే, వాస్తవాలు బోధపడితే ప్రశ్నలు ఆయుధాలై ఎక్కుపెట్టబడతాయని వాళ్లకు తెలుసు. తెలుసుకోవడం, ప్రశ్నించటం, మార్చుకోవడం ఇవి మాత్రమే సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి, అభివృద్ధిని సాధిస్తాయి. వీటిని తలెత్తకుండా చేయటమే అనాదిగా జరుగుతున్నది. అందుకే ప్రశ్న అంటే తుపాకీ ఎక్కుపెట్టిన దానికన్నా ఎక్కువగా భయపడిపోతారు. కానీ ప్రజాస్వామ్యం అంటే ప్రశ్న జవాబుల ప్రయాణం కదా. నియంతలు అందుకే ప్రశ్నల పీక నొక్కేస్తారు, నిర్బంధానికి గురి చేస్తారు. ప్రశ్న లేవనెత్తగానే ఉమర్ ఖాలిద్ను, షర్జిల్ ఇమామును జైల్లో వేసేశారు. ప్రశ్న రాగానే సాయిబాబాను జైల్లోనే ఉంచి చంపేశారు. స్టాన్ స్వామిని, గౌరీ లంకేష్ని, కల్బుర్గీని, పన్సారేని ఎంతమందినైనా నోళ్ళు మూయిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరి ఓ లేత గొంతుక ప్రశ్నల పల్లవులను విసురుతున్నది. ఆ గొంతుక పేరే అశ్వమిత్ గౌతమ్. నిజమైన చదువు ఏం చేస్తుందో నిరూపిస్తున్నాడు ఈ బాలుడు. చదువు జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం మన చుట్టూ ఉన్న అన్యాయాలను, అజ్ఞానాలను, అలుముకునే చీకట్లను తరిమివేసేయడానికి ఉపయోగించాలి అన్నదానికి రుజువుగా నిలుస్తున్నాడు అశ్వమిత్ గౌతమ్. ఇతడు కేవలం 14 ఏండ్ల కుర్రాడు. అది ఓ సామాన్య దళిత కుటుంబంలో పుట్టినవాడు. అతని నివాసం ఉత్తరప్రదేశ్లోని లక్నో. ఇతనికి పుస్తకాలంటే ప్రాణం. విపరీతంగా పుస్తకాలు చదువుతున్నాడు. తరగతి పుస్తకాలే కాదు, బయట దొరికే పుస్తకాలన్నీ చదివేస్తున్నాడు. చదవడం అంటే ఊరికే చదవడం కాదు, లేదా బట్టి పట్టడం కాదు. చదివి అవగాహన చేసుకొని నేటి పరిస్థితులకు అన్వయిస్తున్నాడు. రాజ్యాంగాన్ని చదివాడు, మనుస్మృతిని చదివాడు. రాజకీయ విషయాలు, అర్థశాస్త్రం, చరిత్ర, సంస్కృతి, పరిపాలన, ప్రజాస్వామ్యం ఇంకా ఎన్నెన్నో చదువుతూనే ఉన్నాడు. వర్తమాన సామాజిక రాజకీయ విషయాలను అధ్యయనం చేశాడు. చదివి ఊరుకున్నాడా? లేదు. తాను తెలుసుకున్న విషయాల ఆధారంగా అనేక ప్రశ్నలను సంధిస్తూ
ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నాడు. అంబేద్కర్ రచనలు చదివి సమాజంలోని కుల వ్యవస్థపై పోస్టులు పెడుతున్నాడు. ద్రవ్యోల్బణం పెరుగుదల, ధరల పెరుగుదలను ప్రశ్నిస్తున్నాడు. రైతుల సమస్యలు, మద్దతు ధర ఇవ్వకపోవడంపై ప్రశ్నిస్తున్నాడు. విద్య అందించడం గురించి, నాణ్యత గురించి ప్రశ్నిస్తున్నాడు. గాలి, నీరు, కాలుష్యాలు, అనారోగ్యాలు, వైద్య సేవల లేమిని, వాటిని గూర్చి ప్రశ్నలు వేస్తున్నాడు. నిరుద్యోగాన్ని ఎత్తి చూపాడు. అంతేకాదు, సమాజంలోని కుల మత విభేదాలు, వర్గ భేదాలు, అసమానతలపై ప్రశ్నలు వేస్తున్నాడు. ఇంకా ఆర్ఎస్ఎస్ చరిత్రను చదివి బీజేపీ సంఘ్ పరివారం సమాజాన్ని విభజించాలని చేస్తున్న ప్రయత్నాలను పొట్టవిప్పి మరీ చూపెడుతున్నాడు. ప్రజాస్వామ్యానికి నేటి ప్రధాని చేస్తున్న చెడుపును ఎత్తి చూపుతున్నాడు. అతనికేమీ మందబలం లేదు, ఆర్థిక బలం అంతకన్నా లేదు, సౌకర్యాలు లేవు. అతనికి ఉన్న సెల్ ఫోన్తోనే ఇవన్నీ చేస్తున్నాడు. 10 లక్షల మంది ఫాలోయర్స్ను కలిగి ఉన్నాడు. ఇక ప్రభుత్వం ఊరుకుంటుందా? అందులో డబుల్ సర్కార్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చిరెత్తకుండా ఉంటుందా? అసలే అబద్ధాల మీద బతికే వారికి సూదులు గుచ్చినట్లు అనిపించదు. లోపల భయము కలుగుతుంది కదా. ఊరుకోలేదు. ప్రశ్నలేస్తున్న గౌతంపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. విద్వేషాలను, విభజనలను సృష్టిస్తున్నాడు అని, అసంబద్ధతలను ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతనేమి యూట్యూబ్, ఇన్స్టాగ్రాముల్లో బూతు మాటలతో రీల్స్ చేయలేదు. నచ్చని వాళ్లను అసభ్యంగా దూషించనూ లేదు. మూఢ విశ్వాసాల్ని, మత విద్వేషపు మాటల్ని రెచ్చగొట్టలేదు. హింసను ఉసిగొల్పలేదు. వాస్తవ పరిస్థితులపై సాధారణంగా ప్రశ్నించాడు. అంతే. అతనిపై కేసు పెట్టారని తెలిసి ప్రజలు, అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపక్షాలు గొంతెత్తాయి. గౌతమ్ను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం వెనకడుగు వేసింది. మనకిప్పుడు అశ్వమిత్ గౌతములు కావాలి. ఊరుకొక్కరైనా కావాలి. ఇప్పుడు ప్రశ్నలు తలెత్తాలి. ప్రజలు జాగరూకలవ్వాలి అని అంటూ నవతెలంగాణ ఎడిటోరియల్ అంశంగా ఊరికొక అశ్వమిత్తులు కావాలి అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.